మై డియర్ డార్లింగ్స్, ఆగండి, స్క్రోల్ చేయకండి. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం ఇవాళ. నా బొట్టు చూసే ఉండింటారు. నేను యాక్చువల్లీ ఇవాళ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానమాట దర్శనం చేసుకుందామని, సాటర్డే అని చెప్పి. అయితే అక్కడ గోవింద గోవింద అని చెప్పేసి అన్నాం. అసలు మనము తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మనం పలికే నామం గోవింద గోవింద. మరి అసలు ఆ గోవింద గోవింద అనేది ఏంటో తెలుసా మీకు? ఇన్ని సంవత్సరాల నుంచి మనం మన నోటి వెంట తీస్తున్న మాట అసలు ఏంటో తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు నా జీవితం అయితే గడిచిపోయింది. అయితే నాకు ఇవాళ ఉదయానికి అనిపించింది అనమాట, మనం అసలు గోవింద గోవింద అంటాము, ఎందుకు అంటున్నాము అసలు, దీని గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పి. అయితే ఇంకేముంది, ఉంది కదా గూగుల్ తల్లి, రాగానే కూర్చొని సర్చ్ చేస్తే నాకు అప్పుడు అర్థమైందనమాట. సో మరి నాకు తెలుసుకున్న విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పి నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటంటే, శ్రీనివాసుడు అంట ఒకసారి అగస్త్య ముని వారి దగ్గరికి వెళ్ళారంట. అయితే అగస్త్య ముని వారికి అడిగారంట, స్వామి మీ దగ్గర బోల్డ్ ఆవులు ఉన్నాయి కదా మునివర్య, నాకు ఒక ఆవునివ్వండి అని చెప్పి. అయితే అగస్త్య ముని అన్నారంట, నాకు మీకు ఇవ్వడానికి ప్రాబ్లం లేదండి, కాకపోతే మీ ఆవుని పట్టుకొని రండి, ఇది సతీ సమేతంగా చేసే దానము, గోదానం అనేది, సో మీ ఆవుని తీసుకొని రండి, నేను మీకు గోవునిస్తాను అన్నారంట. అయితే సరే అని చెప్పి శ్రీనివాసుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పద్మావతీదేవి గారిని తీసుకొని వచ్చారు. అప్పుడు ఏమైంది అంటే, మునివర్యులు లేరు, అగస్త్య ముని లేరంట, వాళ్ళ శిష్యులు ఉన్నారంట. అయితే శిష్యుల దగ్గరికి వెళ్ళి అడిగారంట, మీ అగస్త్య ముని వారు నాకు గోవుని ఇస్తానన్నారు దానంగా, నాకు ఇప్పుడు నేను మా ఆవిని తీసుకొని వచ్చాను, మా ఆవిని తీసుకొని వస్తేనే ఇస్తానన్నారు, మరి నాకు ఇప్పుడు గోవుని ఇవ్వండి అని అడిగారంట. అడిగితే శిష్యులందరూ అన్నారంట, మా గురువుగారి పర్మిషన్ లేనిదే మేము ఏ దానము చేయలేము, మీకు ఇస్తానన్నారని చెప్పి మాకేమీ చెప్పలేదు, సో మీరు వెళ్ళిపోండి అన్నారంట. అనగానే శ్రీనివాసుడికి చాలా కోపం వచ్చింది మన ఏడుకొండల స్వామికి. ఇంకేముంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట. అయితే కాసేపటికే అగస్త్య ముని వారు వచ్చారంట వెనక్కి ఆశ్రమానికి. రాగానే ఈ విషయం తెలుసుకున్నారంట. తెలుసుకున్న వెంటనే ఇంకేముంది, వాళ్ళ శిష్యుల్ని 4 చివాట్లు పెట్టి శ్రీనివాసుడు వెనకాలే పరిగెట్టుకుంటూ వచ్చారంట గోవుని పట్టుకొని. ఆయన పరిగెడుతూ ఇలా అన్నారంట, స్వామి గోవిందా, స్వామి గోవిందా. అంటే గోవిందా అంటే స్వామి ఆవు ఇదిగో అని చెప్పి అర్థమంట. సో గోవు ఇందా అనేది ఇప్పుడు గోవిందా అయిపోయింది. అలా పోను ప్రజలందరూ గోవిందా గోవిందా అన్నది స్టార్ట్ చేశారనమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా.